గొంతు విప్పని వాడిని విప్పలేని ప్రభుత్వం తోడుగా లేకపోవడం అన్నది అన్నిటికన్నా దుర్మార్గం, దారుణం. అక్కడ ముగ్గురు అంతే కదా, అక్కడ ముగ్గురు అంతే కదా. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. అవును, దళితులందరూ నా బంధువులే, దళితులందరూ నాకు దగ్గర వాళ్ళే. నేను నమ్మదురా, అడుగుతురు. ఏంటి బాబు అన్న, ఇంకోసారి బాబు కాదు బయట కింద పడతారు. మాట్లాడబాకురా, నువ్వు మాట్లాడేది తెలుగు, తమిళమా, మలయాళమా? డిపార్ట్మెంట్ చూసుకునే వాళ్ళు కనిపించే వాళ్ళు కూర్చోవాలన్న. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఒకటి మాట చేస్తే పక్కనోటి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక, అదే సచివాలయంలో పంచాయతీ రాజ్ వాళ్ళు కనిపించే వాళ్ళు కూర్చోవాలన్నా. కూర్చోకపోతే ఎట్లా చెప్పు? ఏంటంటే కోపడతారు? ఏంటి కోపడేది? ఏమన్నా మేము ఇరుగు పాలు వాళ్ళంటే ఎక్కడికక్కడ ఉంది మీకు? నా మీద గౌరవం ఉన్న దయచేసి మాట్లాడకుండా గమనుంటే. ఏంటండి ఇది? అసలు ఒక సీరియస్నెస్ లేదు. వెళ్ళిపోమంటే మాట్లాడకుండా వెళ్ళిపోతాను. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను అమ్మాయి ఏం టార్చర్. పోలీసులు కనీసం కోఆపరేట్ చేసే పరిస్థితి కూడా లేకపోతే ఏం చేయాలి? కోటర్ దాకా ఇంట్లో పండాలి. అమ్మా హోంమంత్రి గారు, ఏంటో చెప్పు. మీరు గన్ ఎత్తుకొని లాఠీ ఎత్తుకొని తిరగాల్సిన అవసరం లేదు. ఈ రోజు అన్న ఈ పరిస్థితుల్లోకి దిగజారడానికి గల కారణాలు ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే ఆర్కే రోజా అనేది మీకు అందరికీ తెలుసు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అన్నకంత ధమాక్ లేదు కాబట్టి. నాకు బ్రెయిన్ లేదా? మాకు పవర్ లేదంటున్నాం సార్. ఇప్పుడు ఆమెను గుడ్ బుక్ లోకి ఎక్కించారు, రెడ్ బుక్ లో ఏమో ఎక్కించాడు ఆల్రెడీ ఎవరు లోకేష్. రోజు ఎంత సిగ్గుచేటంటే ఒక చంద్రబాబు నాయుడు కనీసం పట్టించుకోకుండా, ఎండా లేదు వానా లేదు, ఎప్పుడు చూడు నా పంచలో రామాయణమేనా. అన్స్టాపబుల్ అనే ఒక షోలో నిస్సిగ్గుగా నవ్వుకుంటూ ఎకిలిగా మాట్లాడుకుంటూ, మరి లాస్ట్ 5 సంవత్సరాలు మనం చేసిన పని ఏంటి? ఏదో షో చేసేవారు కదా. కరెక్టే సార్, నేను మళ్ళీ వస్తాను రా. కూర్చో, కొడితే పళ్ళు రాలిపోతారు. అవును, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు బాబా బామర్దులు అంటే. మండుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వీళ్ళగా మేము ఓట్లేసామని సిగ్గుపడుతున్నారు, బాధపడుతున్నారన్న విషయాన్ని తెలుసుకోమని కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నాను. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? శ్రీరెడ్డి ఎప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ చేయదు. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసంతా. అన్నా క్యాంటీన్లు కూలగొట్టడానికో, లేకపోతే ప్రజావేదికలను కూలగొట్టడానికో. ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు? వైఎస్ఆర్సీపీకి ఇదేంటి పార్టీకి ప్రజల అధికారం అంటగట్టలేదు. ఈ కక్షలేంది, ఈ కార్పణ్యాలేంది, లేకపోతే ఊరికే ఆవేశపడిపోకు, బెయిల్ కూడా దొరకదు. ఏందయ్యా బెయిల్ దొరికేదే? వాళ్ళని వీళ్ళని కొట్ట, వీళ్ళని వాళ్ళని కొట్ట, వాళ్ళు వీళ్ళని చంప, వీళ్ళు వాళ్ళని చంప. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిజాక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇంక మేము పనికిరామా పార్టీకి సేవలు చేయడానికి. ఆవిడ చాలా బాధపడుతుంది అయ్యా, పక్కన తీసుకెళ్ళు. ఎవరెవరినో తీసుకొచ్చి పిచ్చి పిచ్చి ముండలందరినీ తీసుకొచ్చి కూర్చోబెడతారా? ఒకళ్ళని కక్ష తీర్చుకోవడానికి, ఇంకొకరి ఎవరితోనో తీసుకొచ్చి పార్టీ అందరం ఎక్కించడానికి. ఎన్నాళ్ళ నుంచి నాకు తెలియకుండా మెయింటైన్ చేస్తున్నావు? శశికళ, నన్నే అనుమానిస్తున్నావా? కష్టపడిన వాళ్ళని గుర్తిస్తుంది టీడీపీ పార్టీ. ఏదో దూరం బంధువు కదా ఇంట్లో తీసుకొచ్చి పెడితే నా మాటకి ఎదురు చెప్తావా? ముందు సామాన్లు మార్పించు. ఏంది వైఎస్ఆర్సీపీ? మీరు ఓడిపోయిన తర్వాత కూడా మేము పనికిరామా? ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. చెప్పండి రా, మీరు చెప్పండి, న్యాయం చెప్పండి. అంటావు మన జీవితాన్ని త్యాగం చేసి మన టైం అంతా తీసి మన పార్టీల కోసం కష్టపడినప్పుడు పార్టీ మనకు విలువ ఇవ్వాలా లేదా? కష్టపడిన దాన్ని నేను
గలీజ్ ముండలందరూ వచ్చి ఓ మైకుల ముందు పుసు 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 అని మండుతుంది. ఏడ మండుతుంది నోట్లోంచి మొత్తం స్ప్రింకిల్ చేసుకుంటూ షవర్ చేసుకుంటూ మాట్లాడుతుంటే నాకు కాలుతుంది. మళ్ళీ ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? కొట్టవయ్యా, అడుగుతావేంటి? నేరస్తులకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే, ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే ప్రస్తుత ప్రభుత్వానికి ఇసుమంతైనా బాధ లేదు అన్నది నిజం కాదా? ఇక రంగాల్లో ఏమైనా అంటే ఇడుపు కాయిదాలు ఇచ్చినంత అత్తకు చెప్పిందంట నీసొంటిదే ఉండొచ్చు. గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు ఎందుకని వెళ్లి పరామర్శించలేదు? ఏమే మూతొంకరా? ఎందుకు? నాకు తెలీదమ్మా. గుంటూరు అమ్మాయిపై దుర్మార్గానికి ఒడిగట్టిన టీడీపీ కార్యకర్త వెనక ఉన్నది ఎవరండి? ఎవరు టీడీపీ కార్యకర్త వెనక ఉన్నది? అడ్డగోలు విమర్శలు చేయడానికా ప్రతిరోజు మీకు హోంమంత్రి పదవిచ్చింది? దిశ యాప్ ద్వారా 31,600 మంది అమ్మాయిలకి సహాయం అందింది. ఏమ్మా శ్యామల, ఏం చెప్తావు దీనికి? చెప్పు, సమాధానం చెప్పు ముందు. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. పార్టీలో, మన వైసీపీ పార్టీలో ఇచ్చేటువంటి పేపర్ నువ్వు చదవద్దు. వాస్తవాలు తెలుసుకో, వాస్తవాలను తెలుసుకొని చదువు. కరెక్టే సార్, నేను మళ్ళీ వస్తాను రా. కూడా జగనన్న ఏమి న్యాయం చేశాడో చెప్పే దమ్ము నీకుంటే శ్యామల చెప్పమని చెప్పి నేను ఈ రోజు చదువుతా ఉన్నా. మహిళల కోసం అంతగా తాపత్రయపడేటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఎవరు చెప్పింది నీకు? ఆడవాడు మోపైన ఇట్లా దిశ చట్టాన్ని పక్కన పెట్టేశారు. ఎందుకు? ఎక్కడ జగనన్నకి మంచి పేరు వచ్చేస్తుందో అని. కానీ చూస్తూ ఉండలేం కదా, అన్యాయాలు జరుగుతుంటే మాట్లాడకుండా ఉండలేం కదా, అడగకుండా ఉండలేం కదా. మరి ఇప్పుడే ఎందుకు నీకు ఆంధ్ర మీద ఇంత ప్రేమ వచ్చేసింది? ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చారు, మళ్ళీ కాల్ మనీ కాలకేయులు తయారయ్యారు. మీరు అధికారంలోకి వచ్చారు, మహిళలపై దాడులు మొదలయ్యాయి. ఇకనైనా జరిగేటువంటి దారుణాలని ఆపండి ప్లీజ్. మస్త్ యాక్షన్ చేస్తున్నావురా, ఏడ నేర్చుకున్నావు? ఇంకెన్నాళ్ళు ఇలా భయంతో బతకాలి అని మహిళలందరూ మాట్లాడుకుంటున్నారు. వ్యవహరిస్తాము అంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావు? అందరికీ నమస్కారం. నా భర్త బోర్గడ్డ అనిల్ కుమార్, వాళ్ళ భార్య నేను. వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. ఇప్పటికి ఆయన ఎక్కడ ఉండాలో తెలియాలి నాకు. నేను ఆయన కోసం న్యాయ పోరాటం చేస్తాను. అసలు నీకు లత్కూర్ ఐడియా ఇచ్చిన థర్డ్ పార్టీ ఎవరు? ఇప్పటికీ ఆయన చాట తెలియలేదు. ఆయనకి ఏమన్నా అయితే కనుక ప్రభుత్వమే బాధ్యత వహించాలి. నా ఇంటికి వచ్చి ఇంటి తాళాలు పగలగొట్టాల్సిన అవసరం ఏముంది? అవసరం ఏముంది? ఏం చేశారు ఆయన? అసలు ఏం చేయలేదు. చూడండి, వెయిటింగ్ నా కొడక, రా చూసుకుంటాం. మళ్ళా నీ ఫ్యాన్స్ వస్తారా, ఎవరు వస్తారా? కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఎవరైనా అంటా ఉన్నారు 2024లో పీకే గారు సీఎం అయితే వాళ్ళు నా తడాకేంటో చూపిస్తానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు సార్. నేను ఆల్రెడీ చెప్పా, చంద్రబాబు నాయుడు గారికి చెప్పా, లోకేష్ గారికి చెప్పా. అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. నీకు కూడా చెప్తున్నా నీ అమ్మ. ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలాంటి అప్పు చెప్పాలా? దేనికి? ఏం చూసుకున్నా అంత పొగరు? ఏం చూసుకున్నా అంత పొగరు? నా భర్త అర్జెంట్ గా నాకు ఎక్కడున్నాలో తెలియాలి. సెంట్రల్లో చాలా పెద్ద పెద్దోళ్ళని ఎదుర్కొన్న గుండెరా ఇది. అది మడిచి
బోరుగడ్డ అనిల్ అడిగింది, నేను ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది అంటే తీసుకెళ్ళి పగటిపూట అంతా లెటర్లు అడిగించండి. నేను ఇక్కడ తను ఎవరికి చెప్పదు, ఎవరికి చెప్పను. అసలు నువ్వు చూడలేదు. ఎవరిని బెదిరిస్తా ఉన్నారు మీరు? మీరు బెదిరితే భయపడే వ్యక్తి కాదు బోరుగడ్డ అనిల్.